కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో గల సిటీసీ సిఓఎం క్యాంపస్ లో ఆంధ్ర రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్లకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు దడాల జాషువా గిరి అధ్యక్షత వహించగా, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్, బిషప్ జోసెఫ్ బి ఇమాన్యుయల్, డాక్టర్ ఎన్ క్రిస్టోఫర్, డాక్టర్ కె వరప్రసాద్, కాకినాడ పరిసర ప్రాంత పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు మరియు వివిధ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సన్మాన సభను జయప్రదం చేశారు. రాష్ట్ర కమిటీ తరఫున నేనైనా ఇంకా చాలా మంది ఉన్నారు మైనారిటీస్, ఒక లిస్టులు కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, మళ్ళీ పార్టీని గెలిపించాలి, పార్టీని బలోపేతం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాలు చేశారు. ఈ మధ్య మరి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఒకటి శాంక్షన్ చేయడమే కాదు, చాలా వరకు అయింది. ఆ ఫొటోస్ కూడా నాకు చూపించారు. అలాగే ఎస్సీ మరి కోఆపరేటివ్ దానికి ఒక ఫంక్షన్ హాల్ అది కూడా చేశారు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మన బిషప్ విలియమ్స్ గారి సమస్య వచ్చినప్పుడు తెల్లవారు అక్కడే కూర్చున్నారు. నేను ఎప్పుడైనా అక్కడే తెల్లవారు, రాత్రి పగలనేది లేదు, ఇంకా అక్కడే భోజనం అక్కడే చేసి అధికారులతో పోరాడి ఎంతో కాలం నుంచి అవన్న పని దేవుడు జరిగించేసాడు. మరి క్రైస్తవ సమాజానికి మరి నేనని చేయడం కాదు, కానీ నేను చేశానని చెప్పుకోవడం కాదు, కానీ మరి ఎప్పటి నుంచో ఈ యొక్క కాకినాడ రూరల్లో మరి సుమారు 20 నుంచి 30 పొజిషన్ సర్టిఫికేట్స్ మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొనసాల కనబాబు గారి ఆధ్వర్యంలో మరి యొక్క పొజిషన్ సర్టిఫికేట్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2-3 ఉన్నాయి. మరి అలాగే స్టీఫెన్ ఆనంద్ గారు, అలాగే జాషువా గిరి గారు, వారు కూడా వీటిని ఫాలోఅప్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సోదరులు నాయకులు లింగవరపు గారు స్టెడ్ ఫాస్ట్గా ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి ఒకే రీతిగా పార్టీతో ఉండి పనిచేసినటువంటి నాయకులు. నేను కూడా మొట్టమొదటి నుంచి కూడా వైసీపీలో ఉండి వైసీపీ కొరకు, ఈ కాంబాబు కొరకు, వేరే కొరకు, జగన్మోహన్ రెడ్డి గారి కొరకు పనిచేయడం జరిగింది. అయితే పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎంతమందిని గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే గుర్తించుకోవడం నాకు తెలుసు. నా కార్యకర్తలు కానీ అంటా ఉండేది ఎందుకు ఎంత కష్టపడుతున్నాం, ఎందుకు ఇలా పనిచేస్తున్నాం అంటే, ఒక పార్టీని మనం, ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ మనం నమ్మినప్పుడు ఆ వ్యవస్థను బలోపేతం చేయడానికి మనం పూర్తి టైం ఎఫర్ట్స్ పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలా పనిచేసాం కాబట్టి అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత ఈ పదవి నాకు అలంకారంగా రావడం జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల్లో నాకు ముందే రావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికల ప్రకారంగా ఈక్వేషన్స్ పెట్టడం జరిగింది. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గానికి 4 డైరెక్టర్లు ఇస్తే మహిళలకు 2, అలాగే ఎస్సీ